सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము నిన్న 24 అభ్యాసాల వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 25వ అభ్యాసం మొదలు పెట్టుకుందాము. రాసుకోండి. ముందుగా శబ్దకోశం మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. శబ్దకోశము అభ్యాసం 25 పెట్టుకోండి. అభ్యాసం 25 శబ్దకోశం. ఇంతవరకు మనకి ఎన్ని శబ్దాలు చెప్పుకున్నామండి? 480 చెప్పుకున్నామండి. 480 చెప్పుకున్నామండి. 480 ప్లస్ ఇక్కడ 20 కలిపితే 480 500 అవుతాయి. శబ్దకోశం 480 ప్లస్ 20 అని పెట్టుకున్న తర్వాత కింద కాలో శబ్దాహ అనేది పెట్టుకోండి. కాలో శబ్దాహ, కాలో శబ్దాహ హెడ్డింగ్ పెట్టుకోండి. శబ్దాహ శబ్దాహ. అందులో మొట్టమొదటి శబ్దం చూడండి, కనిపిస్తుందా మీకు? శబ్దాహ శబ్ద హెడ్డింగ్ పెట్టి మొట్టమొదటి శబ్దం మధు శబ్దం. ఇక్కడ ఉకారాంత నపుంసకలింగం శబ్దం మధు శబ్దం. మధు అంటే తేనె. మధు అంటే తేనె. నెక్స్ట్ దారు శబ్దం. దారు అంటే కర్ర, చేతి కర్ర కావచ్చు ఏదో ఒకటి. దారు కర్ర. జాను మోకాలు, జాను మోకాలు. అంబు నీరు. అంబు అంటే నీరు. అంబు అంటే నీరు. వస్తువు అంటే వస్తువు, ఏదైనా వస్తువు, వస్తువు. నెక్స్ట్ వసు. వసు ధనం. వసు ధనం. ధనాన్ని వస్తువు అని కూడా అంటామట. నీరును అంబు, జలం. ఓకే, ఇవన్నీ అంబు అంటే నీరు. నెక్స్ట్ అశ్రు అంటే కన్నీళ్ళు. అశ్రు అంటే కన్నీళ్ళు. అశ్రు అంటే కన్నీళ్ళు. అశ్రు కన్నీళ్ళు. ఓకే, ఇవి మనకు శబ్దాలు. నెక్స్ట్ ధాతువులు రాసుకోండి. ధాతవః, ధాతవః. ప్రా ప్లస్ ఆప్ ధాతు. ఏ ధాతు? ప్రా ప్లస్ ఆప్ అంటే పొందటం. ప్రా ప్లస్ ఆప్ కి పొందటం. నెక్స్ట్ స్వప్ ధాతు. స్వప్ ధాతు నిద్రపోవటం. 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 నెక్స్ట్ జ్ఞాధాతు. జ్ఞాధాతు. జ్ఞాధాతుకి తెలుసుకోవటం. తెలుసుకోవటం. నెక్స్ట్ స్నాధాతు. స్నాధాతుకి స్నానం చేయడం. స్నానం చేయటం.
స్నా ధాతుకి స్నానం చేయటం. నెక్స్ట్ భ్రూ ధాతు. భ్రూకి మాట్లాడటం. భ్రూ ధాతుకి. నెక్స్ట్ ధృ ధాతు ధారణ చేయటం. నెక్స్ట్ మృ ధాతుకి చనిపోవటం. నెక్స్ట్ త్యజ్ ధాతుకి వదిలిపెట్టడం. నెక్స్ట్ భిద్ ధాతుకి పగలగొట్టడం. భిన్నం చేయడం ఏదైనా కానీ. చిద్ ధాతుకి ముక్కలు చేయటం లేదా నరకటం. బిద్దకి భేదించడం, పగలగొట్టడం, వేరు చేయడం ఏదైనా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హన్ ధాతుకి చంపటం. హన్కి ఏంటి మీనింగ్? చంపటం. నెక్స్ట్ ఆరభ్ ధాతుకి ఆరంభించటం. వహ ధాతుకి మోయటం. ఏదో సొడ్డు సాకు పెడుతుంటా కదా, లేనిన సాకు సొడ్డు పెట్టి మనం తప్పించుకుంటుంటామట. స్కూళ్ళలో చూస్తుంటాం, నాకు తలనొప్పి వస్తుంది, నాకు కడుపు నొప్పి వస్తుంది చెప్పి దాన్ని ఏమంటే సొడ్డే అంటామా? అది కూడా పనిచేయట్లేదు. ఈ రకంగా రెండు అర్థాలు తీసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. అస్తు సొడ్డు లేదా సాకు. నెక్స్ట్ చూడండి, ఇవి ధాతువులు మనం చెప్పుకున్నాము. ఇది శబ్దకోశంలో మనకు శబ్దాలు ధాతులే తీసుకున్నాం. ఇక్కడ ఇంకా మిగతా ఏం లేవు. సూచన రాసుకోండి కింద. సూచనలో కాలని చెప్తున్నాం, శబ్దాలు చెప్తున్నాం కదా, అందుకే కా పెట్టుకోండి. ఏం వస్తుంది? మధు డాష్ అశ్రు శబ్దం వరకు. మధు శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. మధు డాష్ అశ్రు శబ్దం వరకు మధు శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. మధు డాష్ అశ్రు శబ్దం వరకు మధు శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. నెక్స్ట్ అశ్రు శబ్దం, ధాతులు. ఒత్తుకాలే ఉన్నాయి. ఒత్తుకాలు ధాతులు చెప్పుకున్నా కదా, ధాతవ అని చెప్పి. మొట్టమొదటి ధాతువు అంటే ధృ ధాతువు. ధృ ధాతు ఉంచండి. మిగతా ఎందుకంటే ఆపు ఇవన్నీ వేరే విధంగా నడుస్తాయి, అందుకే ఇవ్వలేదు. ధృ ధాతు నుండి ధృ డాష్ త్యజ్ వరకు. తేజ్ అంటే ఏం రాసుకున్నారు? వదిలిపెట్టండి. ఓకే అండి. మధ్య ధృ అంటే ధారణ చేయటం. అక్కడి నుంచి మొదలుకొని త్యజ్ ధాతు వరకు ఎలా నడుస్తాయి? ధృ డాష్ త్యజ్ వరకు ధాతువులు. ఇంకా వహ ధాతు. ధృ డాష్ త్యజ్ వరకు ధాతువులు, ఇంకా వహ ధాతువు భౌతికి సమానంగా నడుస్తుంది. బహుధాతు భవతికి సమానంగా నడుస్తుంది.
భవతికి సమానంగా నడుస్తాయి. భవతికి సమానంగా నడుస్తాయి. ఓకే. ఇప్పుడు వ్యాకరణం వెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ వ్యాకరణం. మహోదయ చిన్న సందేహం. ఇప్పుడు చిడ్డు చిడ్డు రెండింటికి ఒకటే అర్థం కాదా? ఏంటండి? ఇప్పుడు హృద్ అన్నారు కదా, మొక్కలు పగలగొట్టడం. పగలగొట్టడం హృద్. చిడ్డు కూడా మొక్కలు చేయటం, నరకటం వస్తుంది కదా. దాదాపు అర్థం ఒకటే, ఛేదించడం చిన్న భిన్నం చేయడం, కానీ రూపం భిన్నంగా ఉంది కదా. అర్థం ఒకటే, అర్థం ఒకటి. ప్రయోగం పగలగొడుతున్నాడు, ముక్కలు చేస్తూ కోస్తున్నాడు, లేదా నదుకుతున్నాడు అంటాం కదా. అవును. ప్రయోగం సందర్భం బట్టి భిన్న భిన్నంగా ఉపయోగించుకుంటాం అంట. కాబట్టి ధాతువులో ఉంది, కొంచెం ప్రయోగంలో కూడా మనం భిన్నంగా అర్థం దాదాపు ఒకటే అయినప్పటికీ కూడా రూపంలో తేడా ఉంటుందండి. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం చెప్పుకోబోయే అంశాలు ఏంటి? మధు శబ్దం ఒకటి, మధు కామ, మధు కామ, తవతు, తవతు కామ, తవతు ప్రత్యయం వచ్చింది. క్త, క్తవతు, క్తవతు, కా తా అండి. క్తవతు అంటే కకారం తకారం ఉన్నాయి. క్తవతు, క్తవతు కామ, దా ధాతు, దా ధాతు, స్థుత్వ సంధి. స్థుత్వ సంధి ఇక్కడ స్థుత్వ సంధి గురించి చెప్పుకున్నాం. స్థుత్వ సంధి గురించి చెప్పుకుంటాం. నిన్న దాంట్లో పూర్వరూప సంధి చెప్పుకున్నాము, ఇక్కడ స్థుత్వ సంధి చెప్పుకుంటాం. స్థుత్వ సంధి, స్థుత్వ సంధి, స్థుత్వ సంధి, స్థుత్వ సంధి. స్థుత్వ సంధి అస్తు బ్రాకెట్ క్లోజ్ చేసుకుని చెప్పుకోబోయే అంశాలు ఇవి. అంటే వీటిని ఉపయోగించి మనకు వాక్య నిర్మాణం ఉంటుంది. అందులో ముందుగా రాసుకొని 1వ పాయింట్ కింద మధు శబ్దానికి పూర్తిగా రూపాలు రాయండి, స్మరించండి. శబ్ద సంఖ్య 29. పరిశిష్టంలో శబ్ద సంఖ్య 29లో ఉన్నాయి. శబ్ద సంఖ్య 29. శబ్ద సంఖ్య 29. నెక్స్ట్ దాదు మొదలగు శబ్దాలకు కూడా, ఇంకా మధు శబ్దము, దాదు చాలా శబ్దాలు ఉన్నాయి కదా మనకు, మధు శబ్దం నుంచి మొదలుకొని అట్లా దాదు మొదలగు శబ్దాలకు కూడా, దాదు మొదలగు శబ్దాలు కూడా, శబ్దాలు మధు శబ్దానికి సమానం నడుస్తాయి. దాదు మొదలగు శబ్దాలకు కూడా రూపాలు, దాదు మొదలగు శబ్దాలకు కూడా రూపాలు పెట్టుకోండి. దాదు మొదలగు శబ్దాలకు కూడా రూపాలు మధు శబ్దానికి సమానంగానే నడుస్తాయి. ఇలాగా రాసుకో. దాదు మొదలగు శబ్దాలకు కూడా మధు శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. ఎలాగైనా ఒకటి. అంటే ఒక మధు శబ్దం నేర్చుకుంటే ఈరోజు చెప్పేటువంటి దారు, జాను, అంబు, వస్తు ఇవన్నీ కూడా ఉకారాంత నపుంసకలింగంలో మధు, మధుని, మధుని ఇప్పుడు చెప్పుకుంటాం మనం. సో అన్ని ఒకే విధంగా ఉంటాయి. దారు శబ్దమైన, అంబు శబ్దమైన, వస్తు శబ్దమైన ఇవన్నీ కూడా మధు శబ్దానికి సమానంగా నడుస్తాయి అన్నమాట. అందుకే దారు మొదలగు శబ్దాలు కూడా మధు శబ్దానికి సమానంగా నడుస్తాయి అని చెప్పి చెప్పుకున్నాం. అస్తు. 2వ పాయింట్ రాసుకోండి. దా ధాతునకు చెప్పిన వ్యాకరణ అంశాలు దా ధాతువు చెప్పుకుంటానే. దా ధాతునకు, దా ధాతువునకు లింగ్ మరియు లిట్టు లకారం యొక్క రూపాన్ని స్మరించండి. దా ధాతువునకు లింగ్ మరియు
లిట్టు లకారం యొక్క రూపాన్ని స్మరించండి, రాయండి. దా ధాతునకు లింగ్ మరియు లిట్టు లకారం యొక్క రూపాలను రాయండి, స్మరించండి. శబ్ద సంఖ్య 25, 24 అండి. శబ్ద సంఖ్య 24, శబ్ద సంఖ్య 24, శబ్ద సంఖ్య 24, శబ్ద సంఖ్య 24. అంటే 24లో ఈ దా ధాతు ఇవ్వబడిందంట, అక్కడ చూసుకోండి. ఓకే, అస్తు. ఇప్పుడు నియమం 63 పెట్టుకోండి. స్తుత్వసం చెప్పుకునేది అది చెప్పుకుంటాం. నియమం 63, నియమం 63, నియమం 63. సూత్రం ఏంటి? స్తుత్వ సంధికి స్తోహో ష్చునా ష్చుహు, స్తోహో ష్చునా ష్చుహు. ష్చుహు పక్కన విసర్గం పెట్టేది కదా, విసర్గం పెట్టుకోండి. ఇక్కడ కనిపించడం లేదు. స్తోహో ష్చునా ష్చుహు ఉంది కదా, అక్కడ విసర్గం పెట్టండి. స్తోహో ష్చునా ష్చుహు. స్తోహో ష్చునా ష్చుహు. ఓకే, రాసుకుని దీని యొక్క అభిప్రాయం రాసుకొని సూత్రం ఏమంటుందంటే, సా లేదా తవర్గం తర్వాత, సా అంటే దంత సకారం అండి. సా లేదా తవర్గం తర్వాత సా లేదా తవర్గం తర్వాత లేదా ముందు, సా లేదా తవర్గం తర్వాత లేదా ముందు షా లేదా చవర్గం యొక్క అక్షరం ఉంటే, షా లేదా చవర్గం యొక్క అక్షరం ఉంటే, షా లేదా చవర్గం యొక్క అక్షరం ఉంటే అప్పుడు సా స్థానంలో షా వస్తుంది. ఒకవేళ శబ్దానికి అందులో సా ఉందనుకోండి, దాని పక్కన షకారం కానీ చవర్గం యొక్క అక్షరం ఉంటే అయిపోయి అప్పుడు సా స్థానం వస్తుంది, షా వస్తుంది. సా స్థానంలో షా వస్తుంది అంటే దంత సకార స్థానంలో తాళవి షకారం వస్తుంది. ఒకవేళ తవర్గం ఉంటే పక్కన, ఒకవేళ సకారం పక్కలో చవర్గం యొక్క అక్షరం కానీ షకారం కానీ ఉంటే అప్పుడు సా వస్తుంది. ఒకవేళ పక్కన తవర్గం ఉందనుకోండి, అంటే తవర్గానికి పక్కలో ఒకవేళ తవర్గం ఉంటే, ఒకవేళ తవర్గం యొక్క అక్షరం ఒకవేళ తవర్గం ఉంటే దాని స్థానంలో చవర్గం వస్తుంది. సా ఉంది కదా, ఆ స్థానంలో షా వచ్చిందన్నమాట. ఒకవేళ తవర్గం ఉంటే చవర్గం వస్తుందంట. తవర్గంలో 5 అక్షరాలు వస్తాయి. తవర్గం అంటే 5 వస్తాయి. అలాగే చవర్గంలో కూడా 5 అక్షరాలు ఉన్నాయి. క్రమంగా తవర్గంలో 1వ అక్షరం ఉంటే చవర్గం యొక్క 1వ అక్షరం, తవర్గంలో 2వ అక్షరం ఉంటే చవర్గంలో 2వ అక్షరం. అలాగా 5 వర్ణాలకు 5 క్రమంగా తీసుకోవచ్చు మనం. ఓకే, ఒకవేళ తవర్గం ఉంటే దాని స్థానంలో చవర్గం వస్తుంది. ఓకేనా? అంటే తవర్గం యొక్క ఎన్నో అక్షరం ఉంటే అన్నో అక్షరమే చవర్గం యొక్క అక్షరం తీసుకోవాలి. ఇది స్తుత్వ సంధి యొక్క నియమం. ఓకేనా? అర్థమైందా? ఏదైనా ఒక శబ్దానికి అంతిమంలో సా ఉండాలి లేదా తవర్గం యొక్క అక్షరం ఉండాలి మొట్టమొదటి పదంలో. రెండో పదంలో ఏముండాలి? పక్కన కూడా తాళవ్య షకారం కానీ లేదా చవర్గంలోంచి 5 అక్షరాలు ఏదో ఒక అక్షరం పక్కన ఉండాలి. ఉంటే అప్పుడు ఆ ముందున్నటువంటి దంత సకారం ఉంటే దాని స్థానంలో తాళవ్య షకారం చేసుకుంటాము. ఒకవేళ తవర్గం యొక్క అక్షరం అంటే తవర్గంలోంచి 5 అక్షరాలలోంచి ఏదో ఒక అక్షరం ఉందనుకోండి, అది ఎన్నో అక్షరం ఉంటే అన్నో అక్షరం యొక్క చవర్గం యొక్క అక్షరం పెట్టుకుంటాం. దీన్ని స్తుత్వ సంధి అంటాం. అంటే ఇది ముందు లేదా తర్వాత అని చెప్పాం. అంటే ఈ తవర్గం యొక్క అక్షరము సకారం ఇది పదానికి ముందు ఉండొచ్చు లేదా తర్వాత పదంలో ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా పర్వాలేదు.
కానీ మార్పు ఎక్కడ వస్తుంది? ఎక్కడైతే తవర్గం ఉందో ఆ తవర్గ స్థానంలోనే చవర్గం వస్తుంది. ఎక్కడైతే సకారం ఉందో ఆ సకార స్థానంలోనే తాళవి షకారం వస్తుంది. ఓకే, అది చూసుకోవాలి. తవర్గం యొక్క అక్షరం అనేది ముందు పదంలో ఉందా తర్వాత పదంలో ఉందా? ఎక్కడైనా ఉన్నాయి, కానీ ముందు ఆపోజిట్ లో రెండు ఉండాలన్నమాట. ముందు పదం తవర్గం ఉన్నా దాని పక్కన చవర్గం యొక్క అక్షరం ఉండాలి, తాళవి షకారం ఉండాలి. అట్లా రెండు ఆపోజిట్ గా ఉండాలి. ఒక దాంట్లో తవర్గము, ఒక దాంట్లో చవర్గము, ఒక దాంట్లో సకారం, ఒక దాంట్లో ఇంకో దాంట్లో షకారం. అటు రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి కంపల్సరిగా. అప్పుడు అలాంటి యోగంలో ఈ సూత్రం ప్రకారంగా సకారం దంత సకారం ఎక్కడైతే ఉందో అక్కడ తాళవ షకారం వస్తుంది. ఎక్కడ తవర్గం ఉంటుందో అక్కడ చవర్గం వస్తుంది. ఓకే, ఇది స్తుత్వ సంధి యొక్క నియమం. అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు చూడండి. ఇక్కడ రామస్ ప్లస్ చ. రామస్ ఒక పదం, ఆ పదానికి అంతిమంలో సా ఉంది, హలంత సకారం కదా. తర్వాత ఏముంది? చా ఉంది, చవర్గం యొక్క అక్షరం ఏదో ఒకటి ఉండాలి పక్కన. అప్పుడు ముందు సకారం కాబట్టి దాని స్థానంలో ఒక పక్కన ఉంటే చాలు, ఆ ముందున్న సకారంలో తాళవి షకారం వచ్చేస్తుంది అన్నమాట. అందుకే రామశ్చ కలిపినప్పుడు ఏమైపోయింది? ఆ సా తీసేసి షా పెట్టుకుంటాం. రామశ్చ ఏదో ఒక యోగం పక్కన ఉండాలి అన్నమాట. పక్కన సకారానికి పక్కన తవర్గం యొక్క అక్షరం కానీ చవర్గం యొక్క అక్షరం కానీ లేదా తాళవి షకారం కానీ ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ మనకు షకారం లేక చవర్గం యొక్క అక్షరం ఉంది, అందుకే ముందున్న సకారము తాళవి షకారంగా మారిపోయింది అన్నమాట. చెప్పాం కదా, అది పదం ఈ సకారం ముందు పదంలో ఉండి తర్వాత పదం ఉండి సా ఉంటే దాని స్థలంలో తాళవి షకారం పెట్టుకోవాలి అని చెప్పి. అందుకే రామశ్చ. నెక్స్ట్ అలాగే కస్ ప్లస్ చిత్. ఇక్కడ కస్ లో సా హలంత ఉంది, హలంత పక్కనే ఉంది. చిత్ అంటే చవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి ఆ ముందున్న కస్ లో ఉండే సకారానికి తాళవి షకారం చేస్తే కశ్చిత్ అయిపోయింది, కశ్చిత్. నెక్స్ట్ సేమ్ అదే విధంగా హరిస్ ప్లస్ చ. హరిస్ లో కూడా షా ఉంది, సకారం దంత సకారం ఉంది, పక్కన చవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి ఆ ముందున్న సకారం ఏమవుతుంది? ముందున్న చవర్గంలో ఏదైనా ఉండొచ్చు మనకు. ఇక్కడ ఒకటో అక్షరం ఉంది కాబట్టి ముందున్న సకారం తాళవి షకారంగా మారిపోతుంది. అందుకే కశ్చిత్ అలా అయిపోతుంది, కశ్చిత్. నెక్స్ట్ వచ్చేసి తత్ ప్లస్ చ. ఇక తవర్గం, తత్లో ఒక పదము, చ రెండో పదము. మొట్టమొదటి పదానికి తా ఉంది, తవర్గం యొక్క అక్షరం. తత్లో అంతిమ అక్షరం ఉంది తవర్గం, అంటే తవర్గంలో మొదటి అక్షరం ఉంది. పక్కనే ఉండాలి చవర్గం ఉండాలి, పక్కన చవర్గం యొక్క మొదటి అక్షరం ఉంది కాబట్టి ఆ ముందున్న తవర్గానికే చవర్గం వస్తుంది అని చెప్పి ఎక్కడ తవర్గం ఉంటుంది దాంట్లో చవర్గం వస్తుంది. కానీ తవర్గంలో ఎన్నో అక్షరం ఉంది? తవర్గంలో మొదటి అక్షరం ఉంది కాబట్టి దానికి చవర్గంలో మొదటి అక్షరం పెట్టుకోవాలి. ఓకేనా? అందుకే తచ్చ అయిపోయింది. తత్తులో ఉండే అంతిమ తకారం కూడా చకారం చేస్తే తచ్చ అయిపోయింది, డబల్ చకారం వచ్చేసినమాట. పక్కనే చకారం ఆల్రెడీ ఉంది. తత్తులో ఉండే తవర్గంలో స్థానంలో చవర్గం వచ్చేసింది. తవర్గం యొక్క మొదటి అక్షరం కాబట్టి చవర్గం యొక్క మొదటి అక్షరం చ, తచ్చ. అది హలంతం కాబట్టి చ హలంతం వస్తుంది అన్నమాట. తచ్చ, తత్ ప్లస్ చ, తచ్చ. నెక్స్ట్ సత్ ప్లస్ చిత్. సత్తులో తవర్గం యొక్క అక్షరం ఉంది, పక్కన చవర్గం యొక్క అక్షరం ఉంది. అట్లా పక్కన ఏదో ఒక అక్షరం ఖచ్చితంగా ఉండాలి, చవర్గంలో ఏదో ఒక అక్షరం ఉండాలి అన్నమాట. అందుకే సత్ ప్లస్ చిత్తు సచ్చిత్ అయిపోయింది. సచ్ చిత్, సచ్చిత్. సచ్చిదానంద స్వరూపుడు అంటారు. సత్ చిత్ ఆనంద స్వరూపుడు ఆ పరమాత్మ. సత్తా కలిగినవాడు, చిత్ అంటే చైతన్యం కలిగినవాడు, ఇంకా ఆనంద గుణంతో యుక్తమైన వాడు. అతనే సచ్చిదానందుడు అంటాడు, సచ్చిదానంద స్వరూపుడు. అస్తు. సత్ చిత్. సత్తులో తవర్గం యొక్క అక్షరం కాబట్టి పక్కన చవర్గం యొక్క ఏదో ఒక యోగం ఉండాలి. చవర్గం చిత్తులో చా ఉంది కాబట్టి ఆ ముందున్న తవర్గము చవర్గంగా మారిపోయింది, అందుకే సచ్చిత్ అయిపోయింది. నెక్స్ట్ ఉత్తు ప్లస్ చారణం. ఉత్తు ప్లస్ చా. ఇక్కడ ఉత్తులో కూడా తవర్గం యొక్క మొదటి అక్షరం ఉంది. చెప్పిదా తవర్గం యొక్క అక్షరం చూసుకో, ముందు పదంలో ఉంది తర్వాత పదంలో ఉంది. తవర్గం యొక్క అక్షరం ముందు పదంలో ఉన్నా తర్వాత పదంలో ఎక్కడున్నా ఆ తవర్గ స్థానంలోనే చవర్గం పెట్టుకోవాలి. ఎక్కడ దంత సకారం ఉందో ఆ దంత సకార స్థానంలోనే తాళవి షకారం పెట్టుకోవాలి. ఓకేనా? అస్తు. నెక్స్ట్ ఉత్తు ప్లస్ చారణం, ఉచ్చారణం. ఉత్తు ప్లస్ చారణం, ఉచ్చారణం. నెక్స్ట్ సద్ ప్లస్ జన. సద్దులో ఉంది ఎన్నో అక్షరం? సద్దులో తవర్గం యొక్క మూడో అక్షరం త, త, ద. తవర్గం యొక్క మూడో అక్షరం కాబట్టి తవర్గం యొక్క మూడో అక్షర స్థానంలో చవర్గం యొక్క ఎన్నో అక్షరాలు? చవర్గంలో మూడో అక్షరం వస్తుంది. చవర్గంలో మూడో అక్షరం ఏంటి? చ, చ, జ, జ. అందుకే సజ్జన,
పక్కన మనకు చవర్గంలో ఏదో ఒక అక్షరం ఉండాలి. జా ఉంది, జనహాలో జా ఉంది, ఏదన్నా పర్వాలేదు మనకు ముందే మన తవర్గాన్నే మార్చుకోవాలి. చవర్గం యొక్క ఎన్నో అక్షరం ఉంటే మనకు సంబంధం లేదు. తవర్గంలో ఎన్నో అక్షరం ఉందో ఆ ఎన్నో అక్షరం ఉంటే ఆ అక్షర సంఖ్యను బట్టి ఇక్కడ చవర్గం యొక్క అక్షరం పెట్టుకోవాలి. అందుకే సద్దు ప్లస్ జన సజ్జన. అలాగే ఉద్దు ప్లస్ జ్వల, ఉద్దు ప్లస్ జ్వల, ఉద్దు ప్లస్ జ్వల. ఉద్దులో దకారం ఉంది కదా, ఆ దకార స్థానం వస్తుంది. ఇది తవర్గం యొక్క మూడో అక్షరం కాబట్టి దాని స్థానం చవర్గం యొక్క మూడో అక్షరం ఉజ్వల. ఉద్దు ప్లస్ జ్వల ఉజ్వల అలా వస్తుంది. ఉజ్వల. అక్కడ ఇంకొక జకారం ఉండాలండి. ఇక్కడ ఇంకో జకారం ఉండాలి, అది మిస్ అయింది. ఇంకో జకారం ఉండవు, రెండు జకారం. ఉజ్వల ఉజ్వల అలా వస్తుంది. రెండు జకారం ఉండాలి, ఒక జకారం మిస్ అయింది చూడండి. నెక్స్ట్ యాచ్ ప్లస్ నా. ఇక్కడ ఇంతవరకు పైన చెప్పిన ఉదాహరణ అన్నింటిలో తవర్గం ముందు ఉండేది, ఇక్కడ తవర్గం ఎక్కడ ఉందని తర్వాత పదంలో ఉంది. యాచ్ ప్లస్ నా. నా అంటే తవర్గం యొక్క అక్షరం కదా, త ద నా పంచమాక్షరం, ఐదో అక్షరం. ఐదో అక్షరం. ఇది ఎక్కడుంది? పక్క పదంలో ఉంది. చెప్పేదా ఎక్కడున్నా ముందుండే ఒకటి మార్చుకోవాల్సింది తవర్గాన్ని మార్చుకోవాలి. తవర్గంలో ఎన్నో అక్షరం పంచమాక్షరం, కానీ చవర్గం యొక్క పంచమాక్షరం పెట్టుకుంటాం. అది ముందున్నప్పుడు చవర్గం యొక్క అక్షరం, ఆ తర్వాత ఉన్నప్పుడు చవర్గం యొక్క అక్షరం కూడా ఏదో ఒకటి ముందు ఉండాలి. యాచ్ లో చవర్గం యొక్క అక్షరం ఉంది కదా ఒకటి, కాబట్టి ఆ పక్క ఉండే పంచమాక్షర స్థానంలో చవర్గం యొక్క పంచమాక్షరం యా వస్తుంది. అందుకే యాచ్ యా, యాచ్ యా అలా వస్తుంది. యాచ్ యా, యాచ్ యా. మహోదయ, ఆ, మహోదయ జీ. పూర్వపదంలో తకారం గాని చకారం గాని, సకారం గాని చకారం గాని ఉండాలి. ఉత్తర పదంలో చకారం గాని ఉండాలి. అంతేనా మహోదయ? మనకు తవర్గం స్థానంలో చవర్గం వస్తుంది, దంత సకార స్థానంలో తాళ శకారం వస్తుంది. కానీ పక్కన అది తవర్గం శకారం ఎక్కడున్నా దాని పక్కన కూడా చవర్గంలో ఉండే ఏదో ఒక అక్షరం ఉండాలి, లేదా శకారం ఉండాలి, శంఖంలో శకారం ఉండాలి. అంటే ఇవి ఎక్కడ ఉన్నాయి? రెండు పదాల్లో ఆపోజిట్ గా ఉండాలన్నమాట. ముందు పదంలో లేదా తర్వాత పదంలో తవర్గం యొక్క అక్షరం కానీ లేదా దంత శకారంగా ఉండాలి. పక్కన అక్కడ ఖచ్చితంగా చవర్గం యొక్క అక్షరం కానీ లేదా తాళ శకారం ఏదో ఒకటి ఉండాలి. అప్పుడు అలా ఉన్నప్పుడు ఆ తవర్గంలో ఉండే తవర్గానికి చవర్గం వస్తుంది, దంత శకారానికి తాళ శకారం వస్తుంది. అర్థమైందండి? అంటే చవర్గంలో అక్షరం ఉంటే చవర్గంలో అక్షరం వస్తుంది. అక్కడ తవర్గంలో ఎన్నో అక్షరం ఉంటే ఆ క్రమానుసారంగా అన్నో అక్షరం పెట్టుకుంటాం. సకారం వచ్చినప్పుడు చకారం వస్తుంది. తవర్గంలోనే చవర్గం పెట్టుకోవాలి. ఎక్కడ ఉన్నాయి అది? తా ఉంటే తవర్గంలో మొట్టమొదటి తాకి చ, రెండో అక్షరం ఒత్తు తాకి ఒత్తు తాకి జ, అలా క్రమంగా. ఓకేనా? ఒకటో అక్షరానికి ఒకటోది, రెండో అక్షరానికి రెండవది, మూడో అక్షరానికి మూడవది, నాలుగో అక్షరానికి ధాకి ఇక్కడ ఝ, చ చ జ ఝ. అక్కడ యాకి ఇక్కడ నా, నా తత నా కదా, నా స్థానంలో యా పంచమాక్షరం వస్తుంది. ఓకే, అంటే ఉత్తర పదంలో చకారం గాని టవర్గ గాని చవర్గ గాని ఉండాలి. ఉత్తర పదం ఉత్తర పదంలో అది ఉత్తర పదం ఉంటే పూర్వ, ఇది ఒకే పూర్వంలో ఉంటే అది పక్కన ఉండాలి, అది పక్కన ఉంటే ఇది పూర్వంలో ఉండాలి. రెండు అన్నమాట. ఏ లక్షణం అయితే మనం సకారం లేదా తవర్గం తర్వాత తాళ శకారం లేదా చవర్గం ఉంటే అని చెప్పాం కదా, పక్కన అవి పక్కన లేవు ముందున్నాయనుకోండి, అవి తిరిగి ఆపోజిట్ అయిపోతాయి అన్నమాట. అవి ఒకే పక్క ఉంటే ముందుకు వచ్చేస్తాయి. ఒకవేళ ఇవే ముందు ఉన్నాయనుకో సకారం తవర్గం అవి పక్కకు వచ్చేస్తాయి. కానీ ఆపోజిట్ లో ఉండాలి ఖచ్చితంగా, అది ముందుగా వెనక ఉండాలి. అందుకే ముందు లేదా వెనక అని చెప్పామన్నమాట. అర్థమైందా? ఒక లక్ష్యం చెప్పుకున్నాము, సకారము లేదా తవర్గము తర్వాత పక్కనే ఉండాలి ఖచ్చితంగా. సకారం ఉండాలి లేదా చవర్గంలో ఏదో ఒక అక్షరం ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఏదో ఒక సకారం ఒకటే ఉండే చాలు, లేదా చవర్గంలో ఏదో ఒక అక్షరం ఉండే చాలు.
లేదు దీన్ని తిప్పేసాం అనుకోండి, ఇది ముందు ఉన్నాయి, అప్పుడు సకాల తర్వాత పక్కన ఉంటుంది. ఓకేనా? అందుకే ధన్యవాదాలు. తర్వాత లేదా ముందున్న కూడా అలా అర్థం చేసుకుంటాం. ముందు ఈ స్థానంలో వస్తుంది, సకాల స్థానంలో సా వస్తుంది, అలాగే తవర్గ స్థానంలో చవర్గం వస్తుంది అన్నమాట. వర్గం వస్తుంది. ధన్యవాదాలు. జీ నెక్స్ట్ చూడండి, ఇవి మనకు 63వ నియమం. మంచి స్తుత్వ సంధి చెప్పిన స్తుత్వ సంధి అనేది అర్థమైందా? బికాస్ అది చిన్న టెక్నిక్ అని అర్థం చేసుకుని చాలా సింపుల్ గా ఉంటుంది. అర్థం కానప్పుడు మనకి ఏదో పెద్దగా అది చాలా కష్టపడుతూ ఉంటాం. ఓకేనా? ఇలా ఎక్కడ వచ్చినా మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు చాలా ఉదాహరణ మనం చూసాము. నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు నియమం 64, 63వ నియమం ఇక్కడ సంధి చెప్పుకున్నాము, స్థిత్వ సంధి. నెక్స్ట్ నియమం 64 రాసుకోండి. నియమం 64. నియమం 64 నేను చెప్పా, పఠితవాన్, గతవాన్, లిఖితవాన్ కూడా రాయొచ్చు అని. దాన్ని ఉపయోగించి నియమం వస్తుంది. నియమం 64 రాసుకోండి. నియమం కనిపించట్లేదు మహోదయ, స్లైడ్ రావట్లేదు. పంపిస్తానండి. నియమం 64 జీ స్లైడ్ మార్చండి. నియమం 64లో రాసుకోండి. భూతకాలం యొక్క అర్థంలో 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 ధాతువు చేత తవతు ప్రత్యయం వస్తుంది. ధాతువు చేత ఏమొస్తుంది? తవతు ప్రత్యయం వస్తుంది. భూతకాలం యొక్క అర్థంలో ధాతువు చేత ఏమొస్తుంది? తవతు ప్రత్యయం వస్తుంది. చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. భూతకాల అర్థంలో లేదా భూతకాలం యొక్క అర్థం ఏదైనా ఒకటే, భూతకాలం యొక్క అర్థంలో ధాతువు చేత ఏమొస్తుంది? తవతు ప్రత్యయం వస్తుంది. తవతు ప్రత్యయం వస్తుంది. వ్యాకరణంలో ఉండేవాళ్ళు నిష్ఠ తక్తవతు నిష్ఠ సూత్రం ఉంది కదా మనకు, ఆ సూత్రం ప్రకారం ధాతువు చేత అంటే ధాతు చేత తవతు ప్రత్యయం వస్తుంది. ఈ తవతు ప్రత్యయానికి భూతకాలంలో ధాతువు చేత తవతు ప్రత్యయం వస్తుంది. ఈ తవతు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే తవత్ మిగులుతుంది. తవతు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది, తవత్ మిగులుతుంది. అంటే కకారం వెళ్ళిపోతుంది, అంతిమంలో ఉండి ఉకారం వెళ్ళిపోతుంది, తవత్ మిగులుతుంది అన్నమాట. తవత్ మిగులుతుంది. ఈ తవత్ ప్రత్యయాన్ని ఉపయోగించి తవత్ మిగిలింది కదా, ఇప్పుడు ఈ తవత్ ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం తయారు చేయడానికి సరళమైన పద్ధతి. రూపం తయారు చేయడానికి సరళమైన పద్ధతి ఏమిటంటే, సరైన పద్ధతి కాదు, ఏదైనా ఉపాయం కావచ్చు. ఏమిటంటే సరైన పద్ధతి అదేమిటంటే రాసుకునే తా ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం
తా ప్రత్యయాన్ని ఉపయోగించి ఓన్లీ తా ముందు చెప్పుకున్నాను. తా ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం ఏదైతే తయారు చేస్తామో, తా ప్రత్యయాన్ని ఉపయోగించి తా ప్రత్యయాన్ని ఉపయోగించి రూపం ఏదైతే తయారు చేస్తామో, తా ప్రత్యయాన్ని ఉపయోగించి లేదా ఏదైతే రూపం తయారు చేస్తామో అది రాయండి. తా ప్రత్యయాన్ని ఉపయోగించి ఏదైతే రూపం తయారు చేస్తామో దానికి అంటే ఆ శబ్దానికి ఏదైతే రూపం చేస్తామో ఆ రూపానికి, దానికంటే ఆ రూపానికి వత్ కలిపితే తవత్ కదా మనకు. ఇక్కడ ఒకవేళ వత్ కలిపామనుకోండి, ఆ రూపానికి దానికంటే ఆ రూపానికి వత్ కలిపితే తవతు ప్రత్యయం యొక్క రూపం వస్తుంది. తవతు ప్రత్యయం యొక్క రూపం వస్తుంది. తవతు ప్రత్యయం యొక్క రూపం వస్తుంది. ఓకేనా? సరైన పద్ధతి ఏంటి? తా ప్రత్యయాన్ని ఉపయోగించి ఏదైతే రూపము తయారు చేస్తామో ఆ రూపానికి వత్ కలిపితే, ఆ రూపానికి ఏం కలపాలి? వత్ కలిపితే, ఆ రూపానికి వత్ కలిపితే తవతు ప్రత్యయం యొక్క రూపం వస్తుంది. 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 ఉదాహరణ ఎలా కలపాలి? కింద ఉదాహరణ ఇచ్చారు చూడండి. కురు ధాతుకు మనం తా ప్రతి తీసుకొస్తే ఎలా అవుతుంది? కురుతాహ అది అయిపోతుంది. కురు ధాతు చేత తా ప్రతి తీసుకొస్తే ఏమవుతుంది? రూపము కురుతాహ అయిపోయింది. ఇప్పుడు ఈ కృత అనే రూపానికే ఇంకోటి వత్ కలిపితే ఏమవుతుంది? వత్ కలిపితే కృతవత్ అంటే తాళది ఉంది, మన వత్తు కలిపానమాట. మన ప్రత్యయం తవత్ ప్రత్యయం కదా. తవత్ ప్రత్యయం కలిపితే రూపాయలు అవసరం. ఒక సరళమైన పద్ధతి స్థూలంగా అర్థం చేసుకోం. కొండ గుర్తుగా మనం దానికి డైరెక్ట్ గా మామూలుగా మనం కురువు ధాతు డైరెక్ట్ తవత్ తీసుకుని రావచ్చు. అలా కాకుండా మన తా ప్రత్యయం యొక్క రూపం ముందు చెప్పుకోవచ్చాం కదా. ఆ తా ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఏదైతే ఉందో దానికి కేవలం వత్తు కలిపితే తవత్తు ప్రత్యయం యొక్క రూపం వస్తుంది. చూడండి, కురువు ధాతుకి తా ప్రత్యయం యొక్క రూపం కృత అని వచ్చిందన్నమాట. దానికి ఏం చెప్పాం? వత్ కలిపితే కృత వత్ అయిపోతున్నమాట. సో దానికి తవత్ ప్రత్యయం చేర్చినప్పుడు కురువు ధాతుకి కృత, తవత్ రాసిన తవత్ ఓన్లీ వత్ ప్రత్యయాన్ని చేర్చినప్పుడు కృత వత్ అయిపోతుంది. ఏమవుతుంది? కృత వత్. వత్ కలిపాం కదా, కృత ఆల్రెడీ ఉంది, దానికి వత్ కలిపితే కృత వత్ అయిపోతుంది. ఏమవుతుంది? కృతవత్. దీనే ప్రథమ విభక్తి ఏకవచనంలో కృతవాన్ అని రాస్తాం. ఎలా రాస్తామండి? కృతవతే కృతవాన్ గా మారిపోతున్నమాట. ఓకేనా? రాయండి. కురు డాష్ కృతః, తవత్ ప్రత్యయాన్ని చేర్చినప్పుడు కృతవత్ అయిపోతుంది. అదేవిధంగా పట్ డాష్ పఠితం, పఠితం లేదా పఠిత. పఠిత ఉంది కదా, పఠిత అవుతుంది. తాపత్యం కలిపితే ఏమవుతుంది? పఠిత. పఠిత రాయండి. పట్టి పఠిత. దానికి తవత్ కలిపితే మాది చేయండి, పఠిత ఒకటి పెట్టుకోండి. పట్టి డాష్ పఠిత. ఇది తా ప్రత్యయం యొక్క రూపం. అంటే పట్టుధాతునకు తా తీసుకొస్తే రూపం తయారు పఠిత తయారైంది. దానికి వత్ కలిపండి. వత్ కలిపితే పఠిత వత్ అయిపోతుంది. అందుకే తవత్ కలిపి, తవత్ కాకుండా ఊరికే వత్తం కలపండి. వత్ ప్రత్యయాన్ని చేర్చినప్పుడు ఏమవుతుంది? కలిపినప్పుడు వత్ ప్రత్యయాన్ని కలిపినప్పుడు పఠిత వత్ అయిపోతున్నమాట. పఠిత వత్. ఇలా రూపాలు వస్తాయి. ఇలా రూపాలు వస్తాయి. ఇలా రూపాలు వస్తాయి. తరువాత వత్ వానిగా మారిపోతుంది. తర్వాత ఈ వత్తు ప్రత్యయం వాన్ గా మారిపోతుంది. వత్ వాన్ అంటే పఠితవాన్, లిఖితవాన్, గతవాన్. ఇక్కడ వత్తు వచ్చింది ఇప్పుడు ఖచ్చితంగా అది అన్ని అలాగే రాస్తామండి. దాతవాన్, కృతవాన్, లిఖితవాన్, నతవాన్, ఖాదితవాన్, భక్షితవాన్, స్నాతవాన్,
కృతవాన్, భుక్తవాన్, ఇలాగా అన్ని వాన్ వాన్ పెట్టుకుంటూ వెళ్తామట. ఎక్కడైతే వత్ వచ్చిందో ఖచ్చితంగా అది వాన్ గా మారిపోతుంది. అందుకే తర్వాత వత్ వాన్ గా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు పఠితవత్ పఠితవాన్ గా మారిపోతుంది. పఠితవత్ గా అదే పఠితవాన్ రాస్తాం. కృతవత్ని కృతవాన్ గా రాస్తాం. కృతవత్ కృతవాన్ గా మారిపోతుంది. ఇది 64వ నియమం. ఓకేనా? సో భూతకాలంలో ధాతు చేత తా ప్రత్యయం వచ్చినప్పుడు రూపం ఎలా తయారవుతుందో అది చెప్పుకున్నామండి. అదే తా ప్రత్యయం వచ్చినప్పుడు రూపం ఎలా తయారవుతుంది, దాన్ని బట్టి తవతు ప్రత్యయం వచ్చినప్పుడు రూపం ఎలా తయారవుతుందో అది మనం చూసాం ఇక్కడ. ఇది ఈ తవతు ప్రత్యయం ఎక్కడ వస్తుందండి? ఇది కర్తృవాచ్యంలో వస్తుందండి. కాబట్టి రాసుకోవచ్చు ఇక్కడ. ఈ ప్రత్యయాన్ని తవతు ప్రత్యయాన్ని కర్తృవాచ్యంలోనే ఉపయోగిస్తాము. ఈ తవతు ప్రత్యయం ఎల్లప్పుడు ఎక్కడ వస్తుంది? కర్తృవాచ్యంలోనే వస్తుంది ఎక్కువగా. ఈ తవతు ప్రత్యయాన్ని కర్తృవాచ్యంలోనే ఉపయోగిస్తాము. కాబట్టి బ్రాకెట్ రాసుకోండి. ఈ తవతు ప్రత్యయాన్ని కర్తృవాచ్యంలోనే ఉపయోగిస్తాం. ఇక్కడ రాయలేదు, రాసుకోండి. ఓకేనా? ఎల్లప్పుడూ కర్తృవాచ్యంలో వస్తుంది. అందుకే పఠితవాన్, లిఖితవాన్ ఇవన్నీ కర్తృవాచ్యంలో ఉంటాయి. రామ పుస్తకం పఠితవాన్, రామ లేఖం లిఖితవాన్, రామ గ్రామం గతవాన్, అలాగే ఇవన్నీ కర్తృవాచ్యంలో ఉంటాయన్నమాట. కర్మవాచ్యంలో ఉండవు. తవతు ప్రత్యయం ఎల్లప్పుడూ కర్తృవాచ్యంలో ఉంటుంది. కానీ ఓన్లీ తా ప్రత్యయం అనేది అది కర్మవాచ్యంలో లేదా భావవాచ్యం రెండింటిలో వస్తుంది అన్నమాట. కర్మవాచ్యంలో భావవాచ్యంలో కూడా వస్తుంది, కర్తృవాచ్యంలో వస్తుంది. కాకపోతే కొన్ని విశిష్టమైన అకర్మక ధాతులు, గత్యర్థక ధాతులతో మాత్రమే వస్తుంది తా ప్రత్యయం. కానీ తవతు ప్రత్యయం ఎల్లప్పుడూ కర్తృవాచ్యంలోనే వస్తుంది. దీంట్లో సందేహం లేదు ఇంకా. ఓకే అండి. ఇది 64వ నియమం. అర్థమైందండి? భూతకాల అర్థం చెప్పి తవతు ప్రత్యయం తీసుకొచ్చాము. దానికి అనుబంధంలో పోయి తవత్ మిగిలింది. దీన్ని కృధాతుకి తవత్ చేసుకుంటే కృతవత్ అయిపోతుంది. ఆ కృతవత్ కృతవాన్గా మారిపోతుంది. దానికి ఒక సరళమైన కొండ గుర్తు ఏం చెప్పారంటే, మన తాప్రత్యయంతో ఏదైతే రూపం చేశామో దానికి వత్తు కలపండి, అది కృతవత్ రూపం అయిపోతుంది అని చెప్పి ఒక చిన్న ఉపాయం చెప్పాడు అనమాట. సామాన్య జనులకు అర్థం చేసుకోవడం కోసము. కృధాతుకు తాప్రత్యయం తీసుకొచ్చి కృత అయిపోయింది, దానికి వత్తు కలపండి, కృతవత్ అయిపోతుంది, ఆ కృతవత్ కృతవాన్గా మారిపోతుంది అని చెప్పి ఇక్కడ కొంచెం స్థూలంగా అర్థం చేసుకోవడం కోసం కొండ గుర్తుగా మనకు కొన్ని లక్షణం చెప్పాడు. లేకపోతే మనం డైరెక్ట్ గా కృధాతు చేత తవత్తు తెచ్చుకోవచ్చు. దానికి అనుబంధంలో పోతే తవత్ మిగులుతుంది. కృతవత్ అయిపోతుంది. కృతవత్ తర్వాత కృతవాన్గా అదే మారిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఇది 64వ నియమం. నెక్స్ట్ రాసుకోండి. నియమం 65. తవత్ ప్రత్యాంత వాక్యాన్ని తయారు చేయడం కోసం, అంటే తవత్ ప్రత్యయం తవత్ మిగులుతుంది చెప్పి అది ఆ వాక్యం, ఆ ప్రత్యయం తవత్ ప్రత్యాంత వాక్యాన్ని తయారు చేయడం కోసం, తవత్ ప్రత్యయం వచ్చిన తర్వాత వాక్యం ఎలా తయారు చేయాలి అది చెప్తున్నమాట. తవత్ ప్రత్యాంత వాక్యాన్ని తయారు చేయడం కోసం ఈ క్రింది నియమాన్ని స్మరించండి లేదా గమనించండి. తవత్ ప్రత్యాంత వాక్యాన్ని తయారు చేయడం కోసం తవత్ ప్రత్యాంత వాక్యాన్ని తయారు చేయడం కోసం ఈ క్రింది నియమాన్ని స్మరించండి లేదా గమనించండి రాయండి. ఓకే, ఏంటి? కర్తకి సమానంగానే తవత్ ప్రత్యయాంతం యొక్క లింగము విభక్తి వచనం ఉంటాయి. అంటే కర్తకు సమానంగా, అంటే కర్తలో ఏ విభక్తి, ఏ లింగం, ఏ వచనం అయితే ఉంటుందో తవత్ ప్రత్యయంలో వచ్చిన రూపం కూడా లింగం విభక్తి వచనం అదే విధంగా ఉంటాయి. కర్తకు సమానంగానే తవత్ ప్రత్యయాంతం యొక్క లింగము విభక్తి వచనం ఉంటాయి. కర్తకు సమానంగానే తవత్ ప్రత్యయాంతం యొక్క లింగము విభక్తి వచనం ఉంటాయి.
లింగ విభక్తి వచనం ఉంటాయి. ఓకే, ఇక్కడ రాసుకోండి అన్య. ఇంకా ఈ తవత్ ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యం తయారు చేసేటప్పుడు తవత్ ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యం తయారు చేసేటప్పుడు కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్త ఎక్కడ ఉంటుంది? కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. ఇదే కదా మన కర్తృవాచక నియమం. కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. క్రియాపదం మాత్రం ఎలా ఉంటుంది? క్రియాపదం మాత్రం కర్తను అనుసరించి ఉంటుంది. క్రియాపదం మాత్రం ఎలా ఉంటుంది? కర్తను అనుసరించి ఉంటుంది. ఇదే కదా కర్తృవాచ్యం యొక్క నియమము. కర్తలో ప్రథమ, కర్మలో ద్వితీయ, కర్త అనుసరించి క్రియాపదం. కర్త ఏ విభక్తి, ఏ లింగం, ఏ వచనం అయితే ఉందో క్రియాపదం అంటే క్రియాపదం ఇక్కడ తవత్ ప్రత్యయం యొక్క రూపం కూడా అదే లింగం, అదే విభక్తి, అదే వచనంలో ఉంటుంది అన్నమాట. అది పైన చెప్పుకున్నాం. ఓకే, అనుసరించి ఉంటుంది. ఈ ప్రత్యయాన్ని కర్తృవాచ్యంలో మాత్రమే ఉపయోగిస్తాం. ఇది కూడా రాసుకోండి, ఇక్కడ లేదు. ఈ ప్రత్యయాన్ని కర్తృవాచ్యంలో మాత్రమే ఉపయోగిస్తాము. ఈ తవత్ ప్రత్యయాన్ని కర్తృవాచ్యంలో మాత్రమే ఉపయోగిస్తాము. ఈ తవత్ ప్రత్యయాన్ని కర్తృవాచ్యంలో మాత్రమే ఉపయోగిస్తాము. ఓకే, రాసుకుని మళ్ళా ఈ తవత్ ప్రత్యాంతం యొక్క రూపము అంటే తవత్ ప్రత్యయం రూపం తయారు చేస్తాం కదా. అప్పుడు ఈ తవత్ ప్రత్యాంతం యొక్క రూపము పుల్లింగంలో అయితే ఈ తవత్ ప్రత్యయాంతం యొక్క రూపం అనేది అంటే తవత్ ప్రత్యయంతో తయారు చేసిన రూపం ఏదైతే ఉందో అది. ఈ తవత్ ప్రత్యయాంతం యొక్క రూపము పుంలింగంలో అయితే పుంలింగంలో భగవత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. పుంలింగంలో భగవత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. పుంలింగంలో భగవత్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. స్త్రీలింగంలో అయితే దీర్ఘ ఈకారమును చేర్చుకొని దీర్ఘ ఈకారమును చేర్చుకొని నదీ శబ్దానికి సమానంగా రూపం రాయాలి. నదీ శబ్దానికి సమానంగా రూపం వస్తుంది ఆయన. స్త్రీలింగంలో అయితే దీర్ఘ ఈకారమును చేర్చుకొని నదీ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది వస్తుంది. అది తవత్ ప్రత్యయానికి ఉపయోగించి రూపం శబ్దం అయితే తయారైందో అది స్త్రీలింగంలో నది శబ్దానికి సమానం నడిపించాలి. పుల్లింగంలో అయితే భగవత్ శబ్దానికి సమానం నడిపించాలన్నమాట. అదేవిధంగా నపుంసకలింగంలో అయితే రాయండి నది శబ్దానికి సమానంగా రూపం వస్తుంది. నపుంసకలింగంలో అయితే జగత్ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. నపుంసకలింగంలో అయితే జగత్ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. జగత్ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది. ఇది ఈ 65వ నియమం యొక్క తాత్పర్యం. జగత్ శబ్దానికి సమానంగా రూపం నడుస్తుంది అంటే ఒకసారి గమనించండి. ఇక్కడ తవత్ ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు ఏదో ఒక రూపం వస్తుందన్నమాట. అది పుల్లింగంలో రూపం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు భగవత్ శబ్దానికి సమానంగా అంటే భగవాన్, భగవంతో, భగవంతః, భగవంతం, భగవంతో, భగవతః, భగవత, భగవద్భ్యాం, భగవద్భిః, భగవతే, భగవద్భ్యాం, భగవద్భ్యః, భగవతః, భగవతో, భగవతాం, భగవతి, భగవతో, భగవత్సు,
పంచమీభక్తిలో భగవత భగవద్భ్యాం భగవద్భ్య వస్తుంది. ఈ రకంగా భగవత్ శబ్దానికి సమాన రూపం నడిపించాలన్నమాట. అదే స్త్రీలింగంలో అనుకోండి, స్త్రీలింగంలో అయితే దీనికి భగవత్ శబ్దానికి, ఇప్పుడు భగవత్ శబ్దం పుల్లింగంలో అయితే భగవాన్ భగవంతో అని చెప్పాను. అదే ఇదే రూపాన్ని భగవత్ శబ్దం ఏంటి, తవత్ పది భాగవత్ వత్ కలిపాం కదా మనం, తవత్ భగవత్ లేదు, తవత్ కలిపితే భగవత్ అయిపోయింది. దానికి స్త్రీలింగంలో మార్చాలనుకోండి, అప్పుడు భగవత్ దీర్ఘీకారం చేసుకుంటాం. భగవత్ శబ్దానికి దీర్ఘీకారం తెలిస్తే ఏమైపోతుంది, భగవతి, భగవత్యౌ, భగవత్య, నది, నద్యౌ, నద్య, నది శబ్దానికి సమానం నడిపించుకోవాలి. భగవత్ శబ్దానికే దీర్ఘీకారం చేర్చుకొని నదీ, నద్యౌ, నద్య, నదీం, నద్యౌ, నద్య, నదీ, అలాగా రూపం నడిపించుకోవాలన్నమాట. అలాగా రూపం వస్తుంది. అది నపుంసకలింగంలో ఏమవుతుంది, జగత్ శబ్దానికి సమానంగా జగత్, జగతి, జగంతి, జగత్, జగతి, జగంతి, జగత, జగద్భ్యాం, జగద్భి, అలాగా రూపం నడిపిస్తున్నాం. భగవత్, భగవతి, భగవత్, భవత్, భవత్, జగత్, జగతి, జగంతి, భవత్, భవతి, భవంతి, అలాగా భవత, భవద్భ్యాం, భవద్భి, జగత, జగద్భ్యాం, జగద్భి. నపుంసకలింగంలో అయితే ఈ రకంగా జగత్ శబ్దానికి సమానంగా రూపం నడిపించుకోవాలన్నమాట. అది ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఓకే, సో చూడండి, ఉదాహరణ రాసుకోండి. సహ పుస్తకం పఠితవాన్, ఉదాహరణ రాసుకోండి. సహ పుస్తకం పఠితవాన్. ఈ పుస్తకం పఠితవాన్, పఠితాదుకు తవత్పతి తీసుకొచ్చిన ఒక పఠితవాన్ అయిపోయింది. చెప్పాను తవత్పతి వాన్ గా మారిపోతుందని చెప్పి పఠితవాన్ గా మారిపోయింది అన్నమాట. పఠితవాన్ గా మారిపోయింది. సహ పుస్తకం పఠితవాన్ అంటే అర్థం భూతకాలంలో ఉంటుంది. అతడు పుస్తకం చదివాడు. సహ అంటే అతడు, పుస్తకమును, పఠితవాన్ చదివాడు, భూతకాలంలో ప్రత్యయం వచ్చిందన్నమాట. అది ద్వివచనంలో ఇప్పుడు చెప్పే కర్తని బట్టి క్రియాపదం మారుతుంది. కర్త సహ పుల్లింగంలో ఉంది కాబట్టి క్రియాపదంలో పఠితవాన్, కర్త ఒకటే కాబట్టి క్రియాపదం ఏకవచనం పఠితవాన్ వచ్చిందన్నమాట. ఒకవేళ కర్త ద్వివచనంలో ఉందనుకోండి, చూడండి కింద, తౌ పుస్తకే పఠితవంతౌ. తౌ అంటే వాళ్ళిద్దరు, కర్త ఏంటి ద్వివచనంలో ఉంది, కర్త ద్వివచనంలో ఉంది కాబట్టి తౌ పుస్తకే పఠితవంతౌ. తౌ అంటే వాళ్ళిద్దరు, పుస్తకే రెండు పుస్తకాలు, పుస్తకం, పుస్తకే, పుస్తకాని. పుస్తకం శబ్దం ద్వివచనం వస్తుంది, పుస్తకే వస్తున్నమాట. అంటే వాళ్ళిద్దరు రెండు పుస్తకాలు పఠితవంతౌ చదివారు. కర్త ద్వివచనం వచ్చింది కాబట్టి పఠితవంతో ద్వివచనంలోకి వచ్చింది. పఠితవాన్ ఏకవచనము, పఠితవంతౌ ఇద్దరు రెండు పుస్తకాలు చదివారు. ఈ రకంగా. నెక్స్ట్, తౌ పుస్తకే పఠితవంతౌ. ఇక్కడ కర్త ద్వివచనం ఉంది, కర్మ కూడా ద్వివచనం ఉంది, క్రియాపదం కూడా కర్తని బట్టి క్రియాపదం మారింది కదా, కాబట్టి పఠితవంతౌ. ఓకే, లేదా తౌ పుస్తకం పఠితవంతౌ, వాళ్ళిద్దరు కలిసి ఒకే పుస్తకాన్ని చదివి అలా కూడా రాసుకోవచ్చు. కర్మను ఏకవచనం కూడా పెట్టుకోవచ్చు. తౌ పుస్తకం పఠితవంతౌ, కర్తని బట్టి క్రియాపదం మార్చుకోవచ్చు అన్నమాట. కర్తని బట్టి క్రియాపదం మారుతుంది. నెక్స్ట్ మూడో ఉదాహరణ రాసుకోండి. తే పుస్తకాన్ని పఠితవంతః. ఇక్కడ కనిపించలేదు, రాసుకోండి. తే పుస్తకాన్ని పఠితవంతః. తే పుస్తకాన్ని పఠితవంతః. తే బహువచనంలో ఉంది, కర్త బహువచనంలో ఉంది, అందుకే క్రియాపదం పఠితవంత, పఠితవాన్, పఠితవంతౌ, పఠితవంతః, భగవాన్, భగవంతో, భగవంతః, అలాగా పఠితవాన్, పఠితవంతౌ, పఠితవంతః అలా వస్తుంది. అందుకే తే పుస్తకాన్ని పఠితవంతః. తే పుస్తకాన్ని, చాలా పుస్తకాలను, చదివారు, వాళ్ళు పుస్తకాలను చదివారు. నెక్స్ట్ స్త్రీలింగం రాసుకున్న ఒక ఉదాహరణ, లాస్ట్ ఉదాహరణ. రమా పుస్తకం పఠితవతి. రమా స్త్రీలింగంలో, కర్త ఏంటి స్త్రీలింగం ఉంది, రమా. పుస్తకం పఠితవతి. ఇక్కడ పఠితవత్ శబ్దానికి ఈ కలిపామట, పఠితవతి అయిపోయిందన్నమాట. రమా పుస్తకం పఠితవతి. అందుకే శబ్ద రూపాలు మనం ముందు నేర్చుకున్నాం. నది శబ్దము, భగవత్ శబ్దం, ఇవన్నీ బాగా రూపాలు ఎంత బాగా వస్తే అంత మనకు వాక్య నిర్మాణంలో అంత ఆనందం వస్తుంది. అందుకే శబ్ద రూపాలను నిర్లక్ష్యం చేయొద్దు ఎవరు కూడా. ధాతులు కానీ శబ్దాలు కానీ చాలా ఉపయోగపడతాయి మనకు. నేర్చుకున్నా ఆటోమేటిక్ తెలిసిపోతుంటాయి అన్నమాట. నేర్చుకున్నా కొన్ని అకస్మాత్తుగా తెలియకుండా మనకు అన్నీ అర్థమవుతుంది. నేర్చుకుంటే ఏం చెప్పా, ఇవి ఎక్కడ ఉపయోగించాలి, ఏ రకంగా ఉపయోగించాలి మీకు సందిగ్ధంగా ఉంటుంది. కానీ మనం క్రమంగా చదువుకుంటూ పోతున్నాం కాబట్టి ఇట్లా వాక్య ప్రయోగం చేయడం మొదలు పెట్టామంటే ఆటోమేటిక్గా ఎక్కడ ఏది ఎలా ఉపయోగించుకోవాలి మీరే సహజంగా తీసేసుకుంటారు అన్నమాట.
వాటి శబ్ద రూపాలు బాగా నేర్చుకోండి. ఓకేనా? అంతిమ ఉదాహరణ చెప్పాను. రమ పుస్తకం పఠితవతి, దీర్ఘం వచ్చింది అన్నమాట. రమ పుస్తకం పఠితవతి, ఒక రమ పుస్తకం చదివింది, పఠితవతి. దివస్ పఠితవత్యౌ, నది నద్యౌ నద్య, అలాగా పఠితవతి పఠితవత్యౌ పఠితవత్య, అలాగా. సో కర్తని మార్చుకోవాలి, క్రియాపని మార్చుకోవాలి. రమే పుస్తకం పఠితవత్యౌ, పుస్తకం పఠితవత్య, అలాగా ఇలాగా మార్చుకోవాలి. ఓకే, ఇది 65వ నియమం మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు ఈ 64, 65 నియమము, ఇంకా 63వ నియమాన్ని ఉపయోగించి, శబ్దకోశాన్ని ఉపయోగించి, ధాతుని ఉపయోగించి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు ఉన్నాయి. అవి మీకు రేపు గ్రూపులో లక్ష్మి గారు పంపిస్తారండి. అవి మీరు చూసి వాటి యొక్క ఆన్సర్స్, సమాధానం రాసుకొని వచ్చేయండి, ప్రయత్నం చేయండి. తప్పైన పర్వాలేదు, ఆయన సొంతంగా రాస్తే మీకు తెలుస్తుంది. నేను వాక్య నిర్మాణం ఎక్కడ చేయలేకపోతున్నాను, నాకు ఎక్కడ ఏ విధంగా అర్థమైంది, ఎక్కడ ఏ విధంగా అర్థం కాలేదు, మీకు తెలుస్తున్నమాట. మీకు ఏం వచ్చింది, ఏం రాలేదు, నాకు ఏం అర్థమైంది, ఏం అర్థం తెలుస్తున్నమాట. అందుకే మీకు గ్రూపులు పంపిస్తారు ఖచ్చితంగా. అవి రేపు వచ్చేటప్పుడు సంస్కృత వాక్యాలకు తెలుగు రాయండి, తెలుగు వాక్యాలకు సంస్కృతం రాసుకుని వచ్చేయండి. రేపు వీటికి సమాధానం చెప్పుకునేటప్పుడు వీటిని సరి చేసుకోండి, సరిపోతుంది. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు అన్నమాట. మహోదయ, ఒక్క సందేహం. నపుంసకలింగంలో కూడా ఎగ్జాంపుల్స్ చెప్తారా? నపుంసకలింగంలో మీకు రేపు చెప్తా అండి. ఓకేనా? ధన్యవాదాలు. నమస్తే గురుగారు. 63వ నియమం కొంచెం చెప్తారా గురుగారు? 63వ నియమమా? అవునండి. 63వ నియమం ఏంటంటే, 63వ నియమము ఇందాక అర్థం కాలేదు, కొంచెం చెప్పండి. ఓకే అండి. పదానికి అంతిమంలో సకారం ఉండాలి. ఏముండాలి? ఏదో ఒక పదం ఉంటుంది, పదానికి అంతే రామస్, లక్ష్మణస్, అలా ఏదో పదానికి అంతే దంత సకారం ఉండాలి, సరస్వతి యొక్క సకారం ఉండాలి. సో పదానికి అంతే సా ఉండాలి, లేదా పదానికి అంతిమే తవర్గం ఉండాలి. తవర్గం అంటే తవర్గంలో ఉండే ఏదో ఒక అక్షరం ఉండాలి. ఏం చెప్పాను? పదానికి అంతిమంలో దంత సకారం ఉండాలి, లేదా తవర్గం యొక్క అక్షరం, తవర్గంలో త, థ, ద, ధ, న, త, ద, ద, న, ఈ 5 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం ఉండాలి. తర్వాత ఏముండాలి? పక్కన ఖచ్చితంగా చవర్గంలో ఉండే 5 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం ఉండాలి, లేదా షకారం అని ఉండాలి. తాళవి షకారం, శంఖంలో ఉండే షకారం ఉండాలి. ఏం చెప్పాను? ముందు సకారం అన్న ఉండాలి, లేదా తవర్గంలో నుంచి ఏదో ఒక అక్షరం ఉండాలి. పక్కన పదంలో ఏముండాలి? పక్కన కూడా తాళవి షకారం అన్న ఉండాలి, లేదా చవర్గంలో నుంచి ఏదో ఒక అక్షరం ఉండాలి. కంపల్సరీగా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. చవర్గంలో 5 అక్షరాలు ఏదో ఒక అక్షరం ఉండాలి, లేదా తాళవి షకారం అంటే శంఖంలో ఉండే షకారం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ముందు ఒకవేళ దంత సకారం ఉంటే దాని స్థానంలో తాళవి షకారం పెట్టుకుంటాము. ఒకే తవర్గం యొక్క అక్షరం ఉందనుకోండి, అప్పుడు ఆ తవర్గ స్థానంలో చవర్గం యొక్క అక్షరం పెట్టుకుంటాం. తవర్గంలో 1వ అక్షరం ఉంటే చవర్గం యొక్క 1వ అక్షరం, తవర్గంలో 2వ అక్షరం ఉంటే చవర్గంలో 2వ అక్షరం, అలాగే తవర్గంలో 3 ఉంటే చవర్గం యొక్క 3వ అక్షరం, తవర్గంలో 4వ అక్షరం ఉంటే చవర్గం యొక్క 4వ అక్షరం, తవర్గంలో 5వ అక్షరం ఉంటే చవర్గంలో కూడా 5వ అక్షరం పెట్టుకుంటాం. ఇది ప్రాసెస్ అన్నమాట. కానీ ముందు తవర్గం యొక్క అక్షరం కానీ, దంత సకారం కానీ, సరస్వతి సకారంగా కంపల్సరీగా ఉండాలి. అది ముందు పదంలో ఉండి తర్వాత పదంలో ఉండి, ముందు పదంలో ఉన్నాయనుకోండి, తర్వాత కంపల్సరీ తాళవి షకారం కానీ చవర్గం యొక్క అక్షరం ఉండాలి. ఒకవేళ తర్వాత పదంలో ఉన్నాయనుకోండి, ఇక్కడ ముందు తాళవి షకారం కానీ చవర్గం కానీ ఉండాలి కంపల్సరీగా. కానీ ఎక్కడన్నా ఉన్నాయి తవర్గం అనే తవర్గం నుండి అక్షరాలు ఎక్కడ ఉన్నాయి? దంత సకారం ఎక్కడ ఉంది? పూర్వ పదంలో, ఉత్తర పదంలో ఉంది. ఎక్కడ ఉంది చూసుకుని తవర్గ స్థానంలోనే చవర్గం మార్చుకోవాలి. చవర్గ స్థానంలో తవర్గం రాదు. అది పూర్వ పదంలో ఉన్న తవర్గము, ఉత్తర పదంలో ఉన్న తవర్గం ఎక్కడైతే ఉందో ఆ తవర్గ స్థానంలోనే చవర్గం పెట్టుకుంటాము. దంత సకారం పూర్వ పదంలో ఉండి, ఉత్తర పదంలో ఉండి, ఆ దంత సకారం ఎక్కడైతే ఉందో దాని స్థానంలో తాళవ సకారం పెట్టుకుంటాము. తాళవ సకారం కనిపించిన, దంత సకారం కనిపించిన దాని స్థానం తాళవ సకారం పెట్టుకుంటామట. ఒక తవర్గం ఉంటే తవర్గ చవర్గం. ఇది స్తుత్వ సంధి యొక్క నియమం అండి. అర్థమైందా? అర్థమైంది. ఓకే అండి. దానిలో ఒకసారి గమనించండి, మీకు అర్థమవుతుంది మళ్ళీ. ఓకేనా? కాని పక్షంలో రేపు చూద్దాం మళ్ళీ. ఓకే అండి, అస్తు. సో ఇంకేమైనా సందేహాన్ని తర్వాత చూద్దాము. మంత్రపాఠ. ఓ
సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే. ధన్యవాదం మహోదయ. శుభరాత్రి.